ప్రియులారా, ఎంతో కాలంగా ఎంతోమంది భక్తులు ప్రవక్తలు అనబడిన వాళ్ళు ఏంటంటే రాకడ సూచనల గురించి చెప్తూ ఏమని అంటున్నారు, అమెరికా వరల్డ్ సూపర్ పవర్గా ఉండకుండా తప్పిపోయి రష్యా ఆ పొజిషన్కి వస్తుందని చాలామంది నేను సహా చెప్పాను. అది ఇప్పుడు అక్షరాల నెరవేరబోతుంది. ఎందుకంటే ఈ వద్ద న్యూస్ అమెరికా షట్ డౌన్ అని, అంటే ఫైనాన్షియల్గా ఇన్స్టెబిలిటీ వచ్చి ఉన్నదంట వాళ్ళకి. అది ఇంకా ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది, అది ఇంకా క్రమేపీ వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఎలాగైనా రష్యా అండ్ కో, ఏదైతే గోగు బైబిల్లో చెప్పబడిన గోగు గ్యాంగ్ అని గోగు అండ్ కో ఉన్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అవుతుంది. అరబ్ కంట్రీస్కి వాళ్ళు అదే అవకాశంగా భావించుకుని అమెరికా మీద అటాక్ చేసి వాళ్ళు వరల్డ్ సూపర్ పవర్గా ఎదుగుతారు. అంతేకాకుండా మ్యాక్సిమం ట్రంప్ని అడ్డు తొలగించుకుంటూ చూస్తారు. ఎందుకంటే వాళ్ళు అసలు టార్గెట్ ఇస్రాయేలీని భూమి మీద రాకుండా చేయాలని, దానికి ట్రంప్ అడ్డుగా ఉంటున్నాడు. కనుక దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా అభిషిక్తుడు నిర్మూలన చేయబడిన అన్న రీతిగా ట్రంప్ను నిర్మూలన చేసి వాళ్ళు ఇస్రాయేలీల మీద అటాక్ ఇస్తారన్నమాట. అప్పుడే యాంటీ క్రైస్ట్, అదే దానియేలు గ్రంథంలో చెప్పినట్టుగా యాంటీ క్రైస్ట్ వచ్చి పీస్ డీల్ కుదురుతాడు అన్నమాట. కనుక ప్రపంచం అంతానికి సిద్ధమై ఉన్నదని చెప్పి మీరు గమనించుకుని ఇంకా ఈ జీవన సంబంధమైన విచారములు ఇవన్నీ కూడా మానివేసి ప్రభు అయిన యేసు కొరకు ఎదురు చూపులు చూస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపడి రాకడలో ఎత్తబడాలని చెప్పి ప్రభువు నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యములు దీవించును గాక. ఆమేన్.